లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. చలికాలం మొదలైపోయింది. చాలా మంది సీజనల్ ఫ్లూతో హాస్పిటల్ల బాట పడుతున్నారు. అయితే ఈ సమయంలో ఎటువంటి రోగాలు వస్తాయి? మరీ ముఖ్యంగా సైనస్‌కి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్స్‌లో ఉన్నాము. మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్ అండి. ప్రెజెంట్ చూస్తున్నాము చలి తీవ్రత ఒకసారి ఎక్కువగా ఉంటుంది. ఒకసారి తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల చాలా మంది ముక్కు దిబ్బడ కానీ, లేదంటే దగ్గు, జ్వరం వీటితోటి హాస్పిటల్స్‌కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే ఈ సమయంలో ఎక్కువగా ఎటువంటి ఇన్ఫెక్షన్‌లు గాని, సీజనల్ ఫ్లూ గాని వస్తూ ఉంటుంది? అంటే ఎనీ సీజన్‌లో స్పెసిఫిక్ టైప్స్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఆహ్, ఎండాకాలంలో వేరే ఉంటది. వానాకాలంలో వేరే ఉంటది. అలానే చలికాలంలో వచ్చేది ఇన్ఫెక్షన్స్ వేరేగా ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఎయిర్‌వేస్ రిలేటెడ్. అంటే మన శ్వాస సంబంధించి ఇన్ఫెక్షన్స్. సో, ఎనీ వైరస్ కానీ, బాక్టీరియా గానీ మన ఎయిర్‌వేస్‌లో ఎలా ఎంటర్ అవుతది? త్రూ ద నోస్ ఆర్ డ్రాప్లెట్స్. సో, ఏదైతే మనం కోవిడ్ టైంలో చేసేది జాగ్రత్తలు ఉండే, అది ఇప్పుడు గూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీనింగ్ ఎవరికైతే ఎక్కువ కాంప్లికేషన్ వచ్చే అవకాశం అంటే హై రిస్క్ వాళ్ళు. మీనింగ్ చాలా యంగ్ ఏజ్ గాని, చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు, ప్రెగ్నెంట్ ఫీమేల్స్, ఎవరైతే స్టెరాయిడ్ పైన ఉన్నారో వాళ్ళు, డయాబెటిక్స్, ఆహ్, అనీమిక్స్, హైపర్ థైరాయిడ్ వాళ్ళు. వాళ్ళకి బాడీ రెసిస్టెన్స్ తక్కువుంటది గాబట్టి, వాళ్ళు ఎప్పుడైతే ఔట్ సైడ్ వెళ్ళేటప్పుడు ఒక సింపుల్‌గా మాస్క్ ఏసుకోవడము, ఎక్కువ క్రౌడెడ్ ఏరియాస్‌కి అవాయిడ్ చేసుకోవడం. అంటే మాల్స్ గాని, పిక్చర్ హాల్స్ గాని, ఇన్‌ఫాక్ట్ ఎలివేటర్స్‌లో మీరు చూడాలి. ఎలివేటర్స్‌లో ఎన్నో మంది ఒక చిన్న ఎలివేటర్‌లో ఉంటారు. ఎవరైతే తుమ్మితే, దగ్గితే మనకొచ్చే అవకాశం. సో, అందుకనే ఇట్లాని ప్లేసెస్‌లో కొంచెం సేఫ్‌గా ఉండడమే మంచిది. అట్లనే ఇట్లాని ఇన్ఫెక్షన్స్ త్రూ హ్యాండ్ అండ్ ఫోమైట్స్ అంటే యూజ్ చేసేది రెగ్యులర్‌గా ఆబ్జెక్ట్స్‌తో కూడా రావచ్చు. సో, మనకేం చేయాలంటే కంటిన్యూయస్‌గా చేయి కడగడము, మరీ సోప్‌తో కడగడం అవసరం లేదు. సింపుల్ ఏదైతే హ్యాండ్ శానిటైజర్ ఉంటుందో అది సరిపోతది. ఇది ఎయిర్‌వేస్ సంబంధించి. దీంట్లో గూడా ఎప్పుడైతే కంటిన్యూయస్‌లీ కాఫ్ వచ్చిందో 3 డేస్, 5 డేస్ కఫ్ వచ్చేది సహజమే. బట్ మోర్ దాన్ 5 డేస్ కంటే ఎక్కువ క్లోజ్ టు 1 వీక్ వరకు కాఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా మనకు తెలిసిపోవాలి ఆ కాఫ్ ఎక్కడి నుంచి మొదలవుతుందని. వెదర్ అది థ్రోట్, నోస్‌తో అవుతుందా? రైనైటిస్, ఫారింజైటిస్ లేదా ఇంకా కొంచెం డీప్ సైనస్ వరకు ఇన్ఫెక్షన్ ఎళ్ళిందో అని. అది గూడా కాకుంటే ఎయిర్‌వేస్ అంటే ట్రెకియా పెద్ద ఎయిర్‌వేస్ కానీ చిన్న ఎయిర్‌వేస్ బ్రాంకస్. సో, దాంతో గూడా బ్రాంకైటిస్ లేదా ఇంకా సివియర్ నిమోనియాస్. సో, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటది గాబట్టి, ఎప్పుడైతే కాఫ్ మీరు చేసేది హోమ్ రెమెడీస్‌తో లేదా సింపుల్ మెడికేషన్‌తో 3 డేస్ కంటే ఎక్కువొచ్చిందంటే ఖచ్చితంగా ఒక్కసారి డాక్టర్ దగ్గరెళ్లి అది ఎగ్జాక్ట్‌లీ దేని గురించి అని తెలిసిపోవడం. ఇన్‌ఫాక్ట్ కొన్ని వైటల్ సింప్టమ్స్ అంటే వార్నింగ్ సింప్టమ్స్ ఉంటది. ఎప్పుడైతే కంటిన్యూయస్‌గా ఫీవర్ వస్తుందో, చెస్ట్ పెయిన్‌తో వస్తుందో, కాఫ్ కోపియస్‌గా స్ఫూటంతో వస్తుందో, తెమడలో మేబీ బ్లడ్ కానీ గ్రీనిష్‌గా వస్తుందంటే, లేదా చాలా పంజెంట్‌గా వస్తుందంటే, అండ్ శ్వాస ఆగిపోవడము, సరిగ్గా ఫుడ్ తినలేకపోవడము, ప్లస్ బ్లడ్ ప్రెషర్స్ పడిపోవడం, ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోవడం ఇలా అని సిట్యుయేషన్స్ ఉంటే అది సివియర్‌గా ప్రాబ్లమ్ వచ్చినట్టు. అప్పుడైతే వితౌట్ డిలే ఈవెన్ నాట్ వెయిటింగ్ ఫర్ 3 డేస్ మనకు తొందరగా హాస్పిటల్‌లో చూపించడం. సరే అయితే ప్రస్తుతం ఈ చలి తీవ్రత అంటే పొగమంచుకు సంబంధించి, అదేవిధంగా చలిగాలుల వల్ల కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలనేవి వస్తాయి? అంటే బేసికలీ ఏదైతే చలిగాలిలో మన హైదరాబాద్‌లో అంత చలి పడదు. బట్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం. మేబీ ఇంకా 1, 2 డిగ్రీస్ కొంచెం తక్కువనే ఉన్నట్టు. బట్ దోస్ పీపుల్ హూ ఆర్ హాట్ హై రిస్క్ ఆఫ్ కోల్డ్ ఎవరికైతే కోల్డ్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ వస్తుందో వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్లంటే ఆహ్, సైనస్ ఇన్ఫెక్షన్ వాళ్ళు, ఎవరికైతే రికరెంట్‌గా కాఫ్, కోల్డ్ వచ్చేది వాళ్ళు, లేదా కోల్డ్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫింగర్స్‌లో చేతికి ఆహ్, ఏమంటారు బ్లడ్ సప్లై సరిగ్గా లేక సమ్ రేనాల్డ్స్ ఫినామినా లేదంటే కొన్ని రోజుకి కొంతమందికి కోల్డ్‌తో స్పెసిఫిక్‌గా ర్యాషెస్ ఆర్ కోల్డ్ ఇండ్యూస్ మైగ్రేన్ వచ్చేది. వాళ్ళకి కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా తీసుకోవాలి. బట్ కోల్డ్ యాస్ సచ్ బికాజ్ ఇక్కడ అంత సివియర్‌గా కోల్డ్ రాదు. మేబీ అంత సివియరిటీ ఉండలేకపోవచ్చు. సో ఈ సమయంలో మనం ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదంటారు? Unfortunately, there is no specific food for specific
వింటర్ సీజన్ ఏదైతే పౌష్టికాహారము మనకి రెగ్యులర్గా ఉపయోగంలో వస్తుందో అది ఈ పర్టికులర్ సీజన్లో కూడా వస్తుంది. సో స్పెసిఫిక్గా చలికాలంలో తాగేది తినేది ఏం లేదు. యూ హ్యావ్ ఆల్వేస్ టు స్టిక్ టు న్యాచురల్ ఫ్రూట్స్, న్యాచురల్ డ్రింక్స్, అండ్ దెన్ ఫ్రూట్ జ్యూసెస్, సాలడ్స్, మొలకలు ఎక్కువ తినాలి. మీనింగ్ రా అండ్ అన్అడల్టరేటెడ్. ఎప్పుడైతే మీరు కుక్ చేశారనుకో, దాంట్లో ఏమైనా యాడ్ చేశారనుకో, దట్ ద వాల్యూ ఆఫ్ ద ఫుడ్ విల్ డిక్రీజ్. అలానే ఏదైతే ప్యాకేజ్ ఫుడ్ దొరుకుతుందో అది ఐఎమ్ స్ట్రిక్ట్లీ అగేన్స్ట్ దోస్ థింగ్స్. మీనింగ్ దోస్ దట్ ఆర్ కెప్ట్ ఫర్ లాంగర్ అవర్స్, మీనింగ్ సమ్ అడిటివ్తో వాళ్ళు లాంగ్ అవర్స్ వరకు వాళ్ళు ఉండగలుగుతారు. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే టు ఈట్ ప్యాకేజ్డ్ ఫుడ్, స్పెసిఫికలీ breads, biscuits, cakes, mixtures, fries, cold drinks, ice creams, packaged fruit juices, popcorns, or toasts, pizzas, burgers. These are all high in processed carbohydrates. అది అవాయిడ్ చేయాలి. సో చలికాలంలో చాలా వరకు కూడా వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో మనం ఓవర్ హీట్ చేయడం కానీ లేదంటే మళ్ళీ హీట్ చేయడము అట్లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందంటారా? ట్రూ. ఎవ్రీ టైం మీరు ఎనీ ఫుడ్ హీట్ చేస్తే దాంట్లో ఉండేది పౌష్టిక్ ప్రోటీన్స్ అది డీనేచర్ అయిపోతుంది. అలానే కార్బోహైడ్రేట్స్ ఆర్ ఈవెన్ ఫ్యాట్స్ అది కూడా డీనేచర్ అయ్యి ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఫుడ్తో ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. సో డూ నాట్ కీప్ రీహీటింగ్ ద ఫుడ్. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఎప్పుడైతే మీరు ఫుడ్ ప్రిపేర్ చేశారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లీజ్ ట్రై టు ఈట్ ఇట్ ఆఫ్. డోంట్ కీప్ ఇట్ ఫర్ లాంగ్, డోంట్ ట్రై టు స్టోర్ ఇట్ ఫర్ లేటర్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మార్నింగ్ ఒకసారి ప్రిపేర్ చేసేసి నెక్స్ట్ డే వరకు అదే సేమ్ ఫుడ్ నడుస్తూ ఉంటుంది. దట్ ఈస్ అ రాంగ్ ప్రాక్టీస్ దట్ యూ షుడ్ ట్రై టు అవాయిడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము అంటే మనకు వాతావరణంలో కూడా భిన్న మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఒకసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, మరొకసారి తక్కువగా కూడా ఉంటుంది. అయితే ఈ సమయంలో చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మంది ఈ సీజనల్ ఫ్లూ బారిన పడుతున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరంతో కూడా ఇబ్బందులు పడుతూ హాస్పిటల్స్కి అయితే వెళ్తున్నారు. అయితే కండిషన్ని బట్టి మనకు 4-5 రోజులు కంటిన్యూస్గా కాఫ్ కానీ లేదంటే కోల్డ్ కానీ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా మనకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాహుల్ అగర్వాల్ గారు చెప్పినటువంటి మాటలు. వీడియో హరీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.